గొల్లపల్లి మండలం గొల్లపల్లి పట్టణ కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా గొల్లపల్లి మండల కేంద్రంలోని నల్లగుట్ట వడ్డెర కాలనీ సందర్శించారు. 25 సంవత్సరాలుగా ఇంటి పట్టాలు లేని 20 కుటుంబాలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తగిన న్యాయం ప్రభుత్వం చేయాలని, లేదంటే జిల్లా కలెక్టరేట్ ముందు బాధితులతో ముట్టడి చేస్తామని ఆయన హెచ్చరించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మౌలిక వసతుల గురించి మాట్లాడుతూ 30 పడకల ఆసుపత్రిగా విస్తరించారని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే చికిత్స అందజేయాలని డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. అంతా మేము ఇప్పుడు కాదు సార్, కొన్నేళ్ళ ఉంటున్నాం సార్. ఏదో అవసరాల కోట్లు వేయించుకుంటారు, సరే చేస్తామంటారు, చేస్తలేదు. అది సార్ మా బాధ. నేను చదువుకోలేదు సార్. ఎందుకంటే అదే వాళ్ళే కావాలి. ఒత్తిడి ఏమన్నా అవుతా ఇప్పుడు ఎవరి పనిలో వాళ్ళు ఉంటే మన కోసం ఎవడు పోరాడతారు? వాళ్ళు ఎవరో 3-4 పార్టీలు తిరుగుతుంటారు. రెడ్డి వెలమ దొరలే వాళ్ళు ఆ రెడ్డి వెలమ దొరలు వచ్చి మన దగ్గరకు వస్తారు. వచ్చి పైసా పరక ఏదో ఇలాంటి వాళ్ళు అది పంపిస్తారు. చూడండి నిన్న మీటింగ్ ఆదిలాబాద్ అంతా అయిపోయింది. ఏం చేయాలి ఆ సమస్యలతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీల ఆలోచన విధానం ఎక్కువ వస్తాయి, కొలెస్ట్రాల్ ఎక్కువ మేనేజ్ చేసుకోవచ్చు. రండి డాక్టర్ గారు రండి. దీన్ని అప్గ్రేడ్ చేయాలి. పక్కనే జిల్లా కేంద్రం ఉంటే సరిపోదు. ఇంకా దీంట్లో కావాల్సిన నెబులైజర్స్ ఉన్నాయా సార్ పిల్లలకి? భోజనం ఫెసిలిటీ ఉందా? భోజనం ఫెసిలిటీ ఉంది. 24/7 వాటికి మీరు అన్నట్టు 30 బెడ్స్గా పోతే వాటర్ ఫెసిలిటీ ఉందా? వాటర్ ఫెసిలిటీ బోర్ మనకి డిస్పెన్సర్ ఉంది. వాటర్ ఓఆర్ఆరా? ఏం వాటర్? ఓఆర్ఆర్ వాటర్ టాయిలెట్స్ అవన్నీ శానిటేషన్ ఆ బాయ్ గేమ్స్ ఇంకా మంచిగా మెయింటెనెన్స్ ఇంకొంచెం బాగుండాలని కోరుకుంటున్నాం. 30 బెడ్స్ హాస్పిటల్గా మాత్రం దీన్ని 100% మార్చాలని మేము కూడా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తాం. మీరు కూడా ఆ డిమాండ్ పెట్టండి. అంటే మీరు డిమాండ్ అనలేరా, ప్రపోజల్లో అనవచ్చు. 30 బెడ్స్ హాస్పిటల్ ఇక్కడ అందరు ప్రజలకు, పేదవాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది అనేది. వడ్డెర కాలనీ వడ్డెర వాళ్ళు ఉన్నారు, ఇంకొన్ని వేరే సామాజిక బీసీ వర్గాలు కూడా ఉన్నారు. దాదాపుగా 50 ఇళ్ళు ఉన్నాయి అక్కడ. వాళ్ళు ఏమీ లేక ఈ ఊరోళ్ళు తిండి లేని వాళ్ళు కూలినాలు పని చేసుకొని షెల్టర్ లేక ఆడ ఇల్లు కట్టుకొని చిన్న చిన్న షెల్టర్లు వేసుకొని ఉంటుంటే ఆ ఇళ్ళ మీద పడి ఈ కూలుస్తామని నోటీసులు ఇస్తారట. మరి ఇదే గొల్లపల్లి ఊరిని కబ్జా చేసి మింగి 15 ఎకరాలు 20 ఎకరాలు అట్లా మింగినోడిని మాత్రం ఎవరు ముట్టుకోవటంలే. అందుకనే ఈ ప్రభుత్వం అనేది మరి పేదవాళ్ళు చిన్న ఒక గుడిసె, అది ఎంత అంటే ఒక 10 గజాలు కూడా ఉండదు అనుకుంటా, 20 గజాలు ఉంటుంది. అలాంటి చిన్న స్థలంలో గుడిసెల్లాగా ఏదో 4 రేకులు వేసుకొని ఉంటుంటే ఒక 50 కుటుంబాలు ఆడు ఉంటుంటే వాళ్ళ మీద పడి వాళ్ళని లేపుతామని భయపెడుతుండ్రు. వాళ్ళ ఇల్లు కూలగొడతామని నోటీసులు ఇస్తున్నారు. మేమంటున్నా వాళ్ళ ఇల్లు కూలగొట్టేటట్టయితే టౌన్లో మరి ఎకరాల భూమిని కబ్జా చేసిన రెడ్లు వెలమదొరలు, ఇక్కడ అక్రమంగా మరి భూమిని ఆక్రమించిన వాళ్ళ భూముల్ని ఫస్ట్ రికవర్ చేయండి. రికవర్ చేసి వాటిల నుంచి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి ముందు ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ పేదవాళ్ళ దగ్గరికి రావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.